మొత్తానికి తెలంగాణలో ప్రచారం గడువు మూసిన నేపథ్యంలో ఈసీ ఎన్నికలకు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నట్లుగా కూడా ఈసీ తెలియజేసింది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. కెమెరా కంట్రోలింగ్, మొత్తం మానిటరింగ్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తామంటూ కూడా ఈసీ తెలియజేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి ఖమ్మంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి, అక్కడ జరిగిన ప్రచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. రైట్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గత నెల నుంచి జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి అయితే ముగింపు అయితే పలికింది. ఏదైతే ఈ సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ ప్రచారాన్ని అయితే ప్రవాహాన్ని కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్ షోలు, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనాలతో అయితే ఊరెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మైకులతో కూడా ఊరూరా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 5 గంటల తర్వాత మాత్రం ఈ ప్రచారం మొత్తం కూడా ముగిసింది. ఇప్పటికే ఏదైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులందరూ కూడా రోడ్ షోలు, అదేవిధంగా వివిధ కార్యక్రమాలతో అయితే ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం నుంచి మాత్రం ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకడంతో మాత్రం కొంత అంటే వాళ్ళంతా కూడా సర్దుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగించిన తర్వాత ఎక్కడైతే తమకు ప్రభావం ఎక్కువగా ఉంటుందో, లేకపోతే తనకు ఓట్లు రావని భావిస్తున్నారో ఆ నేపథ్యంలో అక్కడున్న వారందరినీ కూడా తమ వైపు మళ్లించుకునేందుకైతే నాయకులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే పరాభవాలు అంటే వాళ్ళందరికీ కూడా తమ వైపు మళ్లించుకునేందుకైతే డబ్బులు, అదేవిధంగా ఇది వివిధ రకాల గిఫ్ట్లు ఇచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 2 రోజులను కూడా ఏదైతే ఇప్పుడు 5 గంటల నుంచి అయితే దాదాపుగా 144 సెక్షన్ అయితే అమలు అవుతుంది. ఈ నేపథ్యంలోనే 48 గంటల పాటు 144 సెక్షన్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే వైన్ షాపులు కూడా అన్ని కూడా మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఏదైతే ఈసీకి నిబంధనలు అనుగుణంగా వారంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే అతి సమస్యాత్మక గ్రామాలు ఉన్న వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర బలగాలు, అదేవిధంగా రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 1456 మంది అంటే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 1456 కేంద్రాల్లో దాదాపుగా 390 కేంద్రాల్లో మాత్రం అతి సమస్యాత్మక కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా అంటే భద్రతా బలగాలను ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా అంటే అటు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలను మాత్రం ఏదైతే సాయంత్రం 4 గంటలకే ముగింపు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసి ఏదైతే కేంద్ర బలగాలను అదే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా బలగాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 390 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి అదేవిధంగా సీసీ సర్వేలెన్స్ కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా అటు పోలింగ్ కేంద్రాల్లో కావచ్చు, పోలింగ్ వెనక వైపు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా 12,16,796 మంది ఏదైతే ఓటర్లు అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారో దాదాపుగా 5,58,000 మంది పురుష ఓటర్లు, అదేవిధంగా 6,78,396 మంది మహిళా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పక్షాలంతా కూడా తమ ప్రలోభాలకైతే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే తాము కొంచెం వెనుకబడి ఉన్నామో ఆ నియోజకవర్గాల్లో, ఆ కేంద్రాల్లో, ఆ గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి గిఫ్ట్లు, అదేవిధంగా వారికి ప్రలోభాలకు గురి చేసి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈసీ కూడా కఠిన నిబంధనలు ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఇప్పటి నుంచి ఎక్కడైతే 144 సెక్షన్ ఉంటుంది కనీసం 5 మంది కూడా అంటే కేంద్రాలు ఎక్కడ కూడా తిరగొద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో వారంతా కూడా ఏదైతే రాత్రి సమయంలో ప్రత్యేకంగా ప్రలోభాలకైతే గురి చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకర్తలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని టీములుగా ఏర్పాటు చేసి అయితే ప్రలోభాల పర్వానికి అయితే దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు వారందరూ కూడా 1000 నుంచి 2000 వరకు ఓటుకి ఇచ్చేందుకు కూడా ప్రలోభాలు చేస్తున్నారని చెప్పేసి మనకి ఇప్పటికే సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులను తిప్పిన తర్వాత ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే అతి సమస్యాత్మక సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బందోబస్తును ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి 97.7% మాత్రం పోలింగ్ స్లిప్పులను కూడా అందించామని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే బ్యాలెట్ పోలింగ్
బ్యాలెట్లను కూడా ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు కూడా ఏర్పాటు చేసి వారందరికీ కూడా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పేసి జిల్లా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పటికే ఏది పోలింగ్ కేంద్రాల వద్ద కొంత అంటే ఆ ఓటర్లను అందరూ కూడా వచ్చే విధంగా గతంతో పోల్చుకుంటే 2018 ఎన్నికల్లో దాదాపు 86% జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా 100% పోలింగ్ నమోదు కావాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ఆకర్షణగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడికి ఆ ముగ్గులు వేసి అదేవిధంగా తోరణాలు కట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు సూచించిన నేపథ్యంలో మహిళలకు కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ దిశగా కూడా వారందరినీ కూడా ప్రత్యేకంగా ఓటర్లను ఓటు వేసే విధంగా మేల్కొల్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా ఏదే బ్యాలెట్ బాక్సులు ఎలా వేయాలి, అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు ఎలా రప్పించాలని చెప్పేసి ప్రత్యేకంగా చొరవ చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా రప్పించుకునే పరిధిలో అయితే వివిధ రాజకీయ పార్టీలు అయితే అంటే వాళ్ళకి వెహికల్స్ అదేవిధంగా వివిధ వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే యువ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. వీరంతా కూడా వివిధ ఉద్యోగ రీత్యా అదేవిధంగా అంటే కోచింగ్ల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే రప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ప్యాకేజీలు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అంటే ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సివిజిల ద్వారా ప్రత్యేకంగా ఎటువంటి ప్రలోభాలు కానీ ఎటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు వెంటనే అక్కడ అప్లోడ్ చేయాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఎన్నికలకు సంబంధించిన సెక్టోరియల్ అధికారులు అదేవిధంగా రిటర్నింగ్ అధికారులు అది ప్రత్యేకంగా నిఘా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రూట్ వైజ్ గా కూడా పోలింగ్ కేంద్రాలు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు పోలీస్ బందోబస్తుతో పాటు ఇటు కేంద్ర బలగాలను కూడా ప్రత్యేకంగా రప్పించి కవాతులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 48 గంటల పాటు ఈ అంటే 144 సెక్షన్ ఉంటుంది. రేపు ఎల్లుండి పోలింగ్ కేంద్రానికి మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పటికే రేపు సాయంత్రం మాత్రం రేపు అంటే ఉదయం నుంచి మాత్రం ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్సులను ప్రత్యేకంగా పంపించి వారందరినీ కూడా అంటే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాడ్లను కూడా ప్రత్యేకంగా అందజేస్తామని చెప్తున్నారు. వారందరికీ కూడా తర్ఫీదు ఇచ్చాము. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అధికారులు కూడా దాదాపుగా 4000 పైచీలకు అధికారులను అయితే వీటికైతే ఏర్పాటు చేశామని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈసారి జరిగే ఓటింగ్ లో మాత్రం ఎక్కువ అంటే ఓటింగ్ నమోదయ్యే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే జిల్లా ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే సమస్యాత్మక గ్రామాల్లో అటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కొంత అంటే ఇబ్బందులుగా ఉన్న నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ని మాత్రం కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎన్నికల అధికారులు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కోడ్ అమలుకు ఏదైతే 144 సెక్షన్ అమలుకు వచ్చిన నేపథ్యంలో సభలు సమావేశాలు అయితే పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడైతే ప్రధానంగా ఎన్నికలు అయితే పోలింగ్ మీద అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ ని ఎలా నిర్వహించాలి, అంటే ఓటర్లు ఎలా వేయించుకోవాలి, తమ వైపు ఎలా మళ్లించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా దృష్టి సారించి అయితే ఇప్పటికైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.